హలో వెల్కమ్ టు అను సారీ హౌస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మేము బాగున్నామండి. సో మనం ఇప్పుడు కొన్ని మంగళగిరిలో కొన్ని అంటే మంగళగిరి శారీస్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేశానండి. అవి కొన్ని కంచిపట్లకి వర్క్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూద్దామా? ఇవ్వండి మొత్తం టోటల్ ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తాం. ఓకేనా? ఇది వచ్చేసి కంచిపట్టు, ఒరిజినల్ కంచిపట్టు. ఒరిజినల్ కంచిపట్టు శారీకి మనము ఈ కాంబినేషన్లో వర్క్ ఇలా సెట్ చేసాము. గ్రీన్ సిల్వర్ కాంబినేషన్లో ఇలా పాట్ నెక్ తీసుకొని ఇలా సైడ్కి ఇలా అంత మొత్తం టోటల్ స్కాలప్ అండి. స్కాలప్ కాంబినేషన్ బాగా పడిందండి, చాలా బాగా పడింది. స్ప్రింగ్ కర్దానాతో థ్రెడ్ కాంబినేషన్తో చేసాము. హ్యాండ్కి వచ్చేటప్పటికి సింపుల్గా అండి, సింపుల్గా ఇట్లా చేసామండి. ఫ్రంట్ వచ్చేటప్పటికి కూడా ఇదండి, ఫ్రంట్ భాగము ఇలా ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి ఇలా స్కాలప్ లాగా చేసామండి. ఇదొకటండి. నెక్స్ట్ ఇది కూడా కంచి శారీనేనండి, కాకుంటే చాలా రీజనబుల్. శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుందండి, శారీ అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంటాయండి ఈ శారీ, సాఫ్ట్గా. ఎంత లో బడ్జెట్ అంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. ఇది వచ్చేసి సింప్లీగా శారీ ఎంత కాస్టో దానికి తగ్గట్టుగా ఈ ఇక్కడ లైన్స్ వచ్చాయి కదండి సిల్వరు, అలా తీసుకున్నాను. అలా తీసుకొని ఇలా సింప్లీ సూపర్గా ఇలా చేశానండి. బాగుంది కదా? ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్ ఇచ్చి హ్యాండ్కి ఇలా చేయించాను. హ్యాండ్ వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్ లైన్స్ ఇచ్చేసి ఇలా చేయించాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉప్పాడండి, సాఫ్ట్ సిల్క్ ఉప్పాడ. ఓన్లీ వర్క్ మాత్రమే చేయించానండి, ఇంకా స్టిచ్ కాలేదు. మీకు చూపిద్దామని ఇలా చేశాను. వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లో చేయమన్నారు, అంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టు అడుగుతారు కదా, థ్రెడ్ వర్క్లో చేయండి అన్నారు. ఇలా ఈ కాంబినేషన్లో శారీ కాంబినేషన్లో ఇలా చేశానండి. ఇట్లా వచ్చింది. లైట్గా లవంగము చెంకి ఇచ్చేసి లీప్స్ ఇచ్చేసి ఇలా చేయించానండి. హ్యాండ్ వచ్చేటప్పటికి ఇలా అండి, ఇట్లా హ్యాండ్ 8 ఇంచెస్ డాట్స్ ఇచ్చేసాము. ఫ్రంట్ భాగం వచ్చేటప్పటికి ఇలా ఇలా ఇప్పించానండి. ఏమిటండి నెక్స్ట్ ఇవన్నీ మన షాప్లో శారీసేనండి. ఇవన్నీ మన షాప్లో తీసుకున్న శారీస్. ఇవి కడ్డీ జార్జెట్ అండి, బనారస్ కడ్డీ జార్జెట్. ఇవి అయితే కొల్లలండి. ఒక 60 శారీస్ వరకు సేల్ అయిందండి. 60 శారీస్ ఫైనల్ శారీ అండి. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా కస్టమర్ తీసుకున్నారు. దానికి కూడా వర్క్ అయిన తర్వాత చూపిస్తాను. ఇలా అండి, ఏదైతే ఇక్కడ చూడండి లహరియా డిజైన్లో ఏదైతే వచ్చిందో ఇట్లాగా లీప్ లాగా ఫ్లవర్ లాగా అలాగే సింపుల్గా స్ప్రింగు కర్దానా లైట్ కలర్ గోల్డ్తో ఇలా డైమండ్ షేప్ ఇచ్చి ఇలా హ్యాండ్కి వెళ్ళండి. సింప్లీ సూపర్ అంటే శారీకి తగ్గట్టుగా, అంటే ఆ క్లాత్ని బట్టి కూడా వర్క్ చేయాలండి. ఇలా ఫ్రంట్ భాగంలో కూడా డైమండ్ పెట్టించాను. ఫ్రంట్ బ్యాక్ డైమండ్ షేప్లో ఇలా చేపించాను. ఇవి కూడా అండి ప్యూర్ బనారసి జార్జెట్ క్రేప్ అండి. ఇవి కూడా ఫుల్ అండి. ఇది ఒకటి ఉన్నింది. ఇవైతే నేను 2 ఇయర్స్గా బాగా ఫుల్ సేల్ అండి. ఇది ఒకటి ఉన్నింది. లాస్ట్ టైం కూడా చేశాను నేను వీడియో అనుకుంటా. అది చూసి వాళ్ళు కావాలంటే ఇది మళ్ళీ చేసి ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ ముడి చూడండి ఎంత టైం టేకింగ్ ఫుల్ అండి. ముడి ఇక్కడ డిజైన్కి చూడండి ముడి ఇచ్చేసి ఇక్కడ కర్దానా స్ప్రింగ్ అట్లా బ్యాక్ వచ్చేసి హ్యాండ్ అండి.
సేమ్ వర్క్ ఒక 5 చేశానండి ఈ టైప్ శారీస్కి అన్నిటికీ. ఎందుకు ఇలా చేశాను అంటే ఇక్కడ చూడండి ఇట్లా లైన్స్ ఉన్నాయి కదా, క్రీపర్స్, ఫ్లవర్స్, లైన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలానే సెట్ అవుతుందండి. వర్క్ కూడా ఇలానే సెట్ అవుతుంది, అందుకని ఇలా చేపించాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలాంటి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా చేపించాను. బాగుంది కదండి, చాలా బాగుంది వర్క్. ఇవి వచ్చేసి వర్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా నేను ఓన్గా సెట్ చేసిన శారీస్ అండి. ఇవి వచ్చేసి నేను బనారస్లో అక్కడ ఇవి టౌన్ లెక్క తెచ్చానండి శారీస్. తెస్తే ఇది వచ్చేసి శారీకి 5.5 మీటర్, ఒక్కొక్కరైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకున్నారు. వాళ్ళకి ఏం చేశానంటే ఇలా బ్లౌజ్ సెట్ చేశానండి. ఇలా వాళ్ళ టేస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే అది ఇలా నేను కస్టమైజ్ చేసి ఇచ్చానండి. ఇది లైట్ గోల్డ్ ఉంది కదా, ఇలా బ్లౌజ్ ఇలా సెట్ చేశాను. స్కాల్ప్ లాగా వచ్చేసి లైట్ కలర్తో. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా ఇట్లా నెక్ ఇట్లా డైమండ్ షేప్ కాకుండా ఇట్లా కర్వ్ లాగా ఇచ్చేసి ఇలా చేపించాను. ఈ శారీస్కి అయితే రెడీమేడ్ బ్లౌజ్ కూడా వచ్చాయండి, కానీ వాళ్ళు వద్దన్నారు. అవి నా దగ్గర హ్యాంగర్కి ఉన్నాయి, నా దగ్గరే ఉంది. ఇవి కూడా మన షాప్లోనే మనగేనండి, ప్యూర్ బనారసి. మార్కెట్లో అయితే ఇప్పుడు వచ్చాయండి ఇవి. నేను 2 years నుండి ఈ సేల్లో పెట్టున్నాను. 2 years నుండి సేల్ అవుతుంది మన దగ్గర. ఇది రెడీమేడ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి, రెడ్. అది అందరికి ఇష్టపడదు కదండి, కొంచెం స్టిఫ్గా అదంతా ఉంటుంది కదా. నేను ఇది 1 మీటర్ తీసుకొని వాళ్ళకి ఇలా సేమ్ ఎలా అయితే కలర్ కాంబినేషన్ ఉందో, ఎల్లో వచ్చేటట్టు, రెడ్ వచ్చేటట్టు, లైట్ గోల్డ్ వచ్చేటట్టు ఇలా చేశానండి. ఇది మనము కస్టమైజ్ చేసి ఇచ్చాము ఈ శారీస్కి. నెక్స్ట్ ఇది కూడా అండి, దీనికి కూడా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. వాళ్ళు వద్దన్నారు, అందుకని నేను ఇలా చేశానండి. ఇంతకుముందు కూడా ఒక 3 numbers వరకు చేశానండి. ఇవి 3 numbers కూడా చేయించుకున్నారు ఇలా. ఇదండి, బాగుంది కదా, ఎక్సలెంట్ అండి. కొంచెం బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటే శారీ కొంచెం అప్ అండ్ డౌన్లు ఉన్నా కూడా ఫుల్ బ్యాలెన్స్ అవుతుందండి. ఎక్సలెంట్గా ఉంది కదా. ఇవి స్టిచ్డ్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిందండి మంగళగిరి శారీస్. ఇవి మన దగ్గరేనండి తీసుకున్నారు, కానీ కాంట్రాస్ట్లో కావాలన్నారు. మచిలీపట్నం అండి, మన ఇక్కడే ఉంటారు వాళ్ళ రిలేటివ్స్. ఆ మేడం వాళ్ళ తమ్ముడు వైపు వాళ్ళండి. ఇది తిని వచ్చేసి లక్ష్మి అండి, మన బాగా మంచి కస్టమర్. లక్ష్మి, శ్రావణి మేడం, శుభలక్ష్మి మేడం అని వీళ్ళందరూ మంచి కస్టమర్స్ అండి. పిచ్చిబాయ్ ప్రింట్ అండి, ఈ శారీకి పిచ్చిబాయ్ ప్రింట్లో సెట్ చేశాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, మంచి గ్రీన్, మొదటి గ్రీన్కి ఇట్లా రెడ్ సెట్ చేశానండి. ఎంత స్టిచ్ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇట్లాగా డక్స్, ఫ్లవర్స్, లోటస్ ఇలా వచ్చినట్టు ఈ కాంబినేషన్లో దీనికి సెట్ చేశాను. ఇది వచ్చేసి నా చీర అండి, నేను తీసుకున్నాను ఒకటి, దీనికి ఇలా సెట్ చేసుకున్నాను. ఇవన్నీ ఎక్కువ 10 శారీస్ అండి. ఇవి మేము ఫ్రెండ్స్ అందరం కలిపి తీసుకున్నాను. ఫైనల్గా ఒక శారీ ఉంటే ఇది నేను సెట్ చేసుకున్నానండి. ఇది దీనికి ఇలా పేరప్ చేశాను. ఇవన్నీ ఎలా ఉన్నాయండి చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.